గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రస్తుత నిర్ణయం తాత్కాలికమేనని అన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్ వెల్లడించారు. గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరులో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందన సభలో తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తల్లి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లాలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. పార్లమెంట్లో ప్రసంగాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2 సార్లు విజయం సాధించిన గల్లా జయదేవ్ తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం టీడీపీ క్యాడర్ ను షాక్ కి గురిచేసింది. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలొస్తున్నాయన్న గల్లా జయదేవ్ తాను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని, కానీ పార్లమెంట్లో మౌనంగా కూర్చోవటం తన వల్ల కాదని చెప్పారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగలేనని, రాజకీయం వ్యాపారం 2 చోట్ల ఉండలేనని అన్నారు. అందుకే రాజకీయాలు వదిలేస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు అని, అప్పట్నుంచి తనకు బాధ్యత పెరిగిందని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో అవిశ్వాసం వేళ తాను మాట్లాడాను అని గుర్తు చేశారు. దీంతో ఈడీ అధికారులు 2 సార్లు పిలిచి విచారించారు అని తెలిపారు. ప్రజలు తన సేవలు గుర్తించి 2వ ఎంపీగా చేశారు అన్న జయదేవ్ అమరావతి రైతులతో చలో అసెంబ్లీ నిర్వహించానని అన్నారు. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేస్తే ప్రజల కోసం జైలుకు వెళ్లాను అని పేర్కొన్నారు. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, అంటే చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ in parliament was my main objective. Kani political limitations valla I can't speak against center. Business limitations valla I can't speak against the state. Quiet ga majlo kuchoni no man's land lo madiga వీళ్ళు వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్మున కూర్చొని చూస్తా ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో ఇవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగట్టు అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గమ్మున కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని నాకు. ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్మున కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన తాత రాజగోపాల్ నాయుడు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన అమ్మ గల్లా అరుణకుమారి 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు అని, ప్రజలకు సేవ చేసేందుకు తాను కూడా అమెరికా నుంచి తిరిగొచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విరామం తాత్కాలికమేనని, వ్యాపారాన్ని చక్కదిద్దిన తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లో ఉండేందుకు మరలా తప్పకుండా వస్తాను అని స్పష్టం చేశారు. వనవాసం చేసిన శ్రీరాముడు ఎంత దృఢంగా ఉన్నాడో నేను కూడా తిరిగి అంతే దృఢంగా వస్తాను అని స్పష్టం చేశారు. 2 సార్లు ఎంపీగా తనను ఆదరించిన గుంటూరు పార్లమెంటు ప్రజలకు కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి రైతుల తరపున పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
కృతజ్ఞతాభివందన సభలో పాల్గొన్న లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా గల్లా జయదేవ్ ని మిస్ అవుతున్నామని, ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కంపెనీల జోలికి వెళ్లలేదని, రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు అని గుర్తు చేసుకున్నారు. గుంటూరు పార్లమెంటుకి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సొంత కంపెనీ కాదనుకుని ప్రజల కోసం 10 సంవత్సరాల ఆర్నిసలు కష్టపడిన వ్యక్తి జయదేవ్ గారు. 2013లో మాట్లాడుకున్నాం, 2012లో 14లో టికెట్ వచ్చింది, ఎంపీగా గెలిచారు. దాని తర్వాత ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నారు, నేను ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నా. వాస్తవంగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పెద్ద ఎక్కువ కలిసింది కూడా లేదు. అలాంటిది 2019 ఎన్నికల ఓటు మీ దగ్గర నుంచి కనీసం వారానికి ఒక్కసారి జయదేవ్ అన్నతో మాట్లాడేవాడు. అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకి అండగా నిలబడి అసెంబ్లీ తలుపులు తట్టాలని అందరికన్నా ముందలు నిలబడిన వ్యక్తి జయదేవ్ గారు. దశాబ్ద కాలం పాటు గుంటూరు ప్రజలకు సేవలందించిన గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించడంతో టీడీపీ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తే తిరిగి గుంటూరు ఎంపీగానే పోటీ చేయాలని కోరుతున్నారు.